మేము షార్ట్ ఫిల్మ్ తీసే మాట్లాడుతున్నాం, కావాలంటే లింక్ బయోలాక్స్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ మనం కల్కి మూవీ చూసొచ్చాము. మా హైప్ ఎక్కించడానికి ఏం లేదు, ఆల్రెడీ ఫుల్ హైప్లో ఉన్నాము. సో వెంటనే ఇంకా లేట్ చేయకుండా రివ్యూ ఇచ్చేద్దాము. సో కాస్టింగ్ విషయానికి వచ్చేస్తే గొంతుపోయింది, సారీ. కాస్టింగ్ విషయానికి వచ్చేస్తే ప్రభాస్కి ఇచ్చిన క్యారెక్టర్ అయితే అతను బాగా చేశాడు. అసలు బేసిక్గా క్యారెక్టర్ ఎలా అంటే ఒక ఫన్ లవింగ్ అండ్ విటీ క్యారెక్టర్. ఎప్పుడు అతను ఒక హంటర్ అనమాట, బౌంటీ హంటర్. బౌంటీస్ చూస్తూ ఎప్పుడు కాంప్లెక్స్కి వెళ్ళాలి అన్న మోడ్లో ఉంటాడు. ఆ రోల్ని పర్ఫెక్ట్గా ప్లే చేశాడు ప్రభాస్. మెల్లగా క్యారెక్టర్ బిల్డ్ అవుతూ క్లైమాక్స్కి వచ్చేసరికి బేసిక్గా ఎక్కడైతే ఆ క్యారెక్టర్కి వచ్చిన ఎలివేషన్స్ని ప్రభాస్ పర్ఫెక్ట్గా ప్లే చేశాడు, పర్ఫెక్ట్గా ఎలివేట్ చేశాడు అని నాకు అనిపించింది. సపోర్టింగ్ అని అనకూడదు, ఆల్మోస్ట్ సినిమా మొత్తం అందరూ లీడ్ రోల్స్ లానే చేశారు. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఇంపార్టెన్స్ ఇన్ ద మూవీ. అశ్వాంకుల్ గురించి మాట్లాడదాం. అమితాబ్ బచ్చన్ బిగ్ బి యాజ్ అశ్వత్థామ పర్ఫెక్ట్ అబ్బా. అతన్ని ఒక 8 feet 9 feet కింద చూపించారా, అది ఏ యాంగిల్లోని ఫేక్ లా లేదు మూవీలో. పర్ఫెక్ట్ గా ఉందబ్బా రోల్ అయితే. డి ఏజింగ్ దగ్గర కొంచెం అటు ఇటు పోయింది, కొన్ని చోట్ల పోయింది, కానీ అసలు డబ్బింగ్ కూడా చాలా బాగా చెప్పారు తెలుగులో. నేనైతే ఫుల్ ఇంప్రెస్. బెస్ట్ డబ్బింగ్ త్రూ అవుట్ ద మూవీ అమితాబ్ బచ్చన్. తెలుగు వచ్చినా రాకపోయినా కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ అయితే అమితాబ్ బచ్చన్. అండ్ తర్వాత దీపికా పడుకోనే, తనకి ఇచ్చిన క్యారెక్టర్ కూడా కొంచెం పవర్ఫుల్లే, బాగా చేసింది. అండ్ తనకి ఆల్రెడీ తన యాక్టింగ్ స్టాండర్డ్స్తో మనం ఇది గ్రేట్ పర్ఫార్మెన్స్ అని చెప్పలేము, తను చాలా చేసింది ఇలాంటివి. సో ఇట్స్ కైండ్ ఆఫ్ హర్ పర్ఫార్మెన్స్, బాగా చేసింది. కమల్ హాసన్ బేసిక్గా అంత ఎక్కువ ఏం చూపించలేదు. సో ఉన్న లుక్ అండ్ తన చుట్టూ తను 2-3 పాయింట్స్ చెప్తాడనమాట. ఆ పాయింట్స్ మనం రిలేట్ చేసుకోవచ్చు ఒక యాంగిల్లో. 90% ఆఫ్ యాక్టింగ్ కమల్ హాసన్ది డబ్బింగ్లోనే తెలిసింది. మార్వెల్లో థానోస్ని చూస్తే ఎలా అనిపిస్తుందో కమల్ హాసన్కి అలా. ఇట్స్ నాట్ జస్ట్ ఒక ప్లెయిన్గా విలన్ ఉండాలి కదా అని అట్లా లేడు, తనకు కూడా ఒక పర్పస్ ఉంది. ట్రైలర్లో దీపికా డబ్బింగ్ చూసి భయపడ్డాను, కానీ సినిమాలో బాగుంది, కానీ సినిమాలో మార్చారు. సో వెరీ గుడ్ పాయింట్. అండ్ మిగిలిన కమాండర్ మానస్ అయితే సేమ్ అదే డబ్బింగ్, అదే అంత సూట్ అవ్వలేదు అనిపించింది. డబ్బింగ్ పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, డబ్బింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్లాస్ ఈ మూవీలో. అండ్ క్యామియోస్ విషయానికి వచ్చేస్తే అందరు క్యామియోస్ బాగున్నాయి, కొంతమందివి అంత ఇంపాక్ట్ కలిగించలేదు, అండ్ కొంతమందివి ఎందుకున్నాయి అనిపించింది. బట్ వాళ్ళని సినిమాలో చూస్తుంటే ఈ వీళ్ళు కూడా ఉన్నారా అన్న ఫీలింగ్ అయితే డెఫినెట్గా వస్తుంది. అండ్ వన్ మోర్ పాయింట్ రిగార్డింగ్ కాస్ట్ ఏంటంటే, సినిమాలో మీకు ఆల్మోస్ట్ ఎవ్రీ ఎథ్నిసిటీ గ్రూప్ వాళ్ళు కనిపిస్తారు. లైక్ నార్త్ ఈస్ట్ నుంచి ఆర్ ఆఫ్రికన్స్ నుంచి అమెరికన్స్, మళ్ళీ చైనీస్, చాలా మంది కనిపిస్తారు. అండ్ రీజన్ బీయింగ్ కాశీ ఇస్ ద లాస్ట్ సిటీ టు సర్వైవ్ ఇన్ ద వరల్డ్. అండ్ వాళ్ళ పాయింట్ చాలా బాగా రెఫరెన్స్ చేస్తారు. వేరే ఉన్న సిటీస్లో అంతా వార్స్ అయ్యి లాస్ట్ ఒకటే సిటీ మిగులుతుంది, సో అందరు అక్కడే ఉంటారు. సో అందరు ఎథ్నిసిటీస్లో కొంతమంది అన్న ఉన్నారు, ఆర్ వాళ్ళని కూడా రిప్రజెంట్ చేయడానికి అందరినీ పెట్టారు. ఐ థింక్ దట్స్ అ గ్రేట్ జాబ్. సో స్టోరీ విషయానికి వచ్చేస్తే మనకు ఆల్రెడీ ప్రమోషనల్ కంటెంట్లో చూసాము. 3 వరల్డ్స్ ఉంటాయి. ఒకటేమో శంబాలా, ఇంకోటి కాంప్లెక్స్, ఇంకోటేమో కాశీలో ఉన్న వాళ్ళ దగ్గర ఏవి ఉండవు, కాంప్లెక్స్లో ఉన్న దగ్గర అన్నీ ఉంటాయి. శంబాలా అంటే వాళ్ళు చేంజ్ తీసుకొద్దాము, ఈవిల్ని డౌన్ చేద్దాము అన్న థాట్తో ఉన్న వాళ్ళందరూ అక్కడ ఉంటారనమాట. రెబల్స్ అండ్ స్టోరీ కూడా అక్కడ ఉన్న క్యారెక్టర్స్ మధ్యలోనే రివాల్వ్ అవుతూ ఉంటుంది. బేసిక్గా స్టోరీ వైజ్ చూసుకుంటే పెద్ద కాంప్లెక్స్ స్టోరీ ఏమీ కాదు. వాళ్ళు 3 వరల్డ్స్ని సెటప్ చేసి ఏం జరుగుతుంది అక్కడ అని బిల్డ్ చేయడానికే చాలా టైం తీసుకున్నాడు అనమాట. అక్కడ ఉన్న క్యారెక్టర్స్ లైఫ్లో ఎలా ఉన్నాయి, వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి, వాళ్ళు ఎందుకు ఏం చేస్తున్నారు, వాళ్ళ మోటివ్స్ ఏంటి, అంతే. స్టోరీ మెల్లగా స్టార్ట్ అవుతుంది, ఇంకా మెల్లగా పేస్ ఇంకా కంటిన్యూ అవుతుంది అనమాట. డైరెక్టర్ నాగ్ అశ్విన్ హ్యాస్ ఎక్సెల్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్. అతని విజన్ కానీ అతని థాట్ ఏదైతే ఉందో, ఒక మైథలాజికల్ ఏమంటారు, మన హిస్టరీని తీసుకొని మన ఎక్స్ట్రీమ్ ఫ్యూచర్ని కనెక్ట్ చేసేది. ఐ థింక్ హీ డిడ్ అ రియలీ గ్రేట్ జాబ్. అండ్ ఎక్కడ మనకి అవ్వదులే, ఎంత సీన్ లేదులే అన్న మాట అయితే అనిపించదు. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ బిలీవబుల్.
నాగశ్విన్ అన్ని డిపార్ట్మెంట్స్లో సక్సీడ్ అయ్యాడు, కానీ ఒక్క స్క్రీన్ ప్లే విషయంలోనే నాకు కొంచెం ఆడ్గా అనిపించింది. లైక్ ఫస్ట్ హాఫ్లో బాగా కనిపించింది. లైక్ ఎలా అంటే షార్ట్కి బ్రేక్ ఇస్తున్నాడు, ఒక కంటిన్యూషన్ షాట్కి బ్రేక్ ఇచ్చేసి అలా చేస్తున్నాడు అనమాట. కంటిన్యూటీ లేకపోవడం వల్ల నాకు కొంచెం చిరాకు అనిపించింది కొన్ని చోట్ల. ఫస్ట్ హాఫ్లో బాగా మెయిన్. మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే నేను ముందర నుంచి చాలా నమ్మకంగానే ఉన్నాను సనా మీద, అండ్ హీ ప్రూవ్డ్ ఇట్. చాలా బాగుంది మ్యూజిక్. కొన్ని చోట్ల నెగ్లిజిబుల్గా ఉంటుంది, అక్కడ అంత బాగోదు మ్యూజిక్. అండ్ సాంగ్స్ విషయానికి వచ్చేస్తే ఒక సాంగ్ ఉంటుంది భయ్యా, అంటే అది మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం, టకరా అని వినే అంటారు మీరు. అలా ఏదేదో బీట్ లో అలా రీమిక్స్ వచ్చేసి వెళ్ళిపోతుంది. అది వచ్చిందా రాలేదా అని మనకి అర్థం కాదు, అప్పుడు వెళ్ళిపోతుంది. బేసిక్గా ప్రమోషన్ కోసం ఆ టక్కర్ సౌండ్ యూజ్ చేసి మా అందరినీ గ్యాంబుల్ చేశారని అయితే నాకు అనిపించింది. త్రూ అవుట్ ద మూవీ బీజిఎం ఎలా ఉంటుందంటే సీన్ని ఓవర్ పవర్ చేయదు, అలా అని అండర్ పవర్ చేయదు, ఎగ్జాక్ట్ సింక్లో నడుస్తూ ఉంటుంది. సో మీకు అరే మ్యూజిక్ ఇచ్చి పాడుందిరా ఒక ప్లేస్లో అన్న ఫీలింగ్ ఎంత ఏం రాదు, అలా అని చెప్పి ఏంట్రా మ్యూజిక్ అనే ఫీలింగ్ ఉండదు. అలా ప్యూర్ సింక్లో ఒక ఫ్రీక్వెన్సీలో నడుస్తుంటాయి రెండు. అంటే కొన్ని ఎలివేషన్స్ ఉంటాయి, అప్పుడు ఇంకొంచెం బెటర్ ఉండాలని అనిపిస్తుంది. ఎందుకంటే అది కావాలి మనకి, అంటే అంత హై రావాలంటే మ్యూజిక్ కూడా కావాలి. సో కొంచెం తగ్గింది. అండ్ ప్రొడక్షన్ విషయానికి వచ్చేస్తే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్కేల్ చాలా బాగుంది. మనకి ట్రైలర్లో చూపించిన దానిలో కొన్ని చోట్ల తెలిసిపోతూ ఉన్నాయి CGI అవి, కానీ అవి చాలా ఇంప్రూవ్ చేశారు సినిమాలో. సో 600 crores బడ్జెట్ అంటే కొంచెం భయం వేసింది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇలాంటి ఒకళ్ళు వచ్చారు, ఆ ప్రొడక్షన్ చూసి భయం వేసింది. బట్ ఇది అలా లేదు, అసలు కంప్లీట్లీ ఆపోజిట్. ఇండియన్ సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ VFX CGI వర్క్స్ ఇది. అక్కడక్కడ కొన్ని చోట్ల అంత గొప్పగా లేదు, బట్ అది మనం నెగ్లెక్ట్ చేయొచ్చు, బికాజ్ ఓవరాల్ చాలా బాగుంది. అంటే రైట్ ఫ్రమ్ ద స్టార్ట్, అంటే మనకి వైజయంతి లోగో నుంచే అసలు ఏంట్రా ఇది అనిపిస్తుంది. డ్యూటీ ఎక్కేసారు అక్కడి నుంచే ఫుల్ కనెక్ట్ అయిపోయా. సో క్రేజీ విజువల్స్ అయితే చాలా బాగుంటాయి. బట్ ఇనీషియల్గా స్పెసిఫిక్ ఒక షార్ట్ చెప్తా, ఇది స్పాయిలర్ ఏం కాదు. బట్ బేసిక్గా ఒక డెజర్ట్ టైప్ టెరైన్లో ఒక ట్రావెలర్ ఒక పెద్ద వెహికల్ వెళ్తూ ఉంటుంది. ఆ షార్ట్ అయితే ఇది యానిమేషన్లోనే పార్ట్ అనుకున్నా, తర్వాత మనుషులు కనపడగానే ఏంటి ఇది రియలిస్టిక్ షాట్ అనుకున్నా. సో ఆ ఒక్క షాట్ మాత్రం, అంటే ఫస్ట్ వచ్చే షాటే అలా ఉంటే ఏమో నాకు కొంచెం తేడా కొట్టింది. సినిమా ఏంటి ఇలానే ఉంటుందా అనుకున్నా, కానీ మెల్లగా ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యేసరికి సూపర్ అనిపించింది. సో మూవీలో మీకు ఫేవరెట్ సీన్స్ ఏంటి? నన్ను అడిగితే క్లైమాక్స్ అని చెప్తా. క్లైమాక్స్లో ఒక షార్ట్లో నేను ఏమీ చెప్పాను, కానీ ఒక క్యారెక్టర్ రివీల్ చేస్తారు, అక్కడ ఒక సినారియో క్రియేట్ చేస్తారనమాట. అది నాకు ఆల్రెడీ ముందే తెలిసేసరికి అది ఇమాజిన్ చేసుకుంటుంటేనే అసలు గూస్ బంప్స్ అలా వచ్చేసినాయి. ఎగ్జాక్ట్గా రీక్రియేట్ చేశారు. ఒక క్యారెక్టర్ని అలాగే ఎలివేట్ చేయాలి, అదే సిచ్యువేషన్ చూపించి ఎలివేట్ చేయాలని అనుకున్నా అదే చూపించారు. నాకు అది కనబడేసరికి ఇంకా వావ్ డిడిట్ అనిపించింది నాకు. ఇంత చెప్పి ఏం చెప్పలేదు, అది మీరు థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. మీరే చూడండి 500 కట్టి. నాకు 2 ఫేవరెట్ సీన్స్ ఉన్నాయి. ఒకటి ఒక ఫుడ్ అమ్మే అతని క్యామియో ఉంటుంది, ఒక కుర్రోడు ఉంటాడు, చాలా బాగా చేశాడు. రెండోది కుర్రాడు అండ్ సెకండ్ది ఇంటర్వెల్. మైండ్ బ్లోన్ అసలు. ఇంటర్వెల్లో చాలా బాగుంది, మ్యూజిక్ కానీ విజువల్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. సో నాకు కూడా ఇంటర్వెల్ అయితే చాలా చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఒక BGM కానీ అన్నీ చాలా బాగుంటాయి ఇంటర్వెల్లో. జస్ట్ ఒక వాకింగ్ షాట్ ఉంటుంది దీపికది, మైండ్ బ్లోన్ అంతే. ఆ థాట్ ఎలా వచ్చిందో కానీ మైండ్ బ్లోన్. నచ్చిన సీన్స్ ఓకే, మరి నచ్చనివి ఏమైనా ఉన్నాయా? ఫేవరెట్స్ ఆల్రెడీ చెప్పేశారు, బట్ కొంచెం అండర్వెల్మింగ్ అయితే కాంప్లెక్స్ ఎక్స్ప్లోరేషన్. ఇంకొంచెం బాగా తీసి ఇంకొంచెం మంచి విజువల్స్ ఉండుంటే బాగా అనిపించేది. అక్కడ CGI కూడా కొంచెం బ్యాడ్గా ఉండదు. మూవీలో నాకు నచ్చిన సీన్ అంటే లైక్ నాకు కొంచెం ఆడ్గా అనిపించిన సీన్ అయితే, ఒక సీన్లో లక్స్ పాప అనే వర్డ్ వస్తుంది. నాకు అప్పుడు ఎందుకురా ఇప్పుడు అనిపించింది అనమాట. అంటే అదేలే వాళ్ళు ఏమనుకుని చేశారు, కానీ నాకైతే చాలా ఆడ్గా అనిపించింది అది. ఓవరాల్ ఇట్లాంటి సినిమాలు చాలా రేర్గా వస్తుంటాయి. సో మస్ట్ వాచ్ ఇది థియేటర్లో, డౌట్ కూడా కాదు. సో వెంటనే చూడండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మా డిస్కషన్లో ఏమైనా పాయింట్తో రిలేట్ అయినా
కామెంట్లో చెప్పండి. డిసగ్రీ అయినా కానీ కామెంట్లో చెప్పండి. సో అదనమాట మా రివ్యూ ఆఫ్ కల్కి 2898 AD. అండ్ ఇలాంటి మంచి మంచి రివ్యూస్, రియాక్షన్స్, వ్లాగ్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఓ దట్ సినిమా గైస్.